నా స్కూల్ లైఫ్లో నేను బాగా నోటీస్ చేసింది నాకు ఇష్టమైన లైన్ అండి ఒకటి. అదేంటంటే, ఒక టీచర్ని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఎవరండి వీళ్ళంతా అంటే మా పిల్లలండి అని అంటారు. In a world where time often sweeps us away in its relentless tide, it's easy to lose sight of the past and the people who shaped our journey. But sometimes, a spark of nostalgia ignites a heartfelt connection, reminding us of the bonds we forged in the classrooms of our youth. This was beautifully demonstrated by the batch of 2017 and 18 SSC students from TGMS Atmakur S, who returned to their school years after graduation to honor their teachers in a celebration that would resonate in all our hearts. Hello and andarki, na peru Pawan Kalakotla. I am also one of the student in TG Model School. 2017 and 18 batch మాది. 2013లో 6th క్లాస్లో జాయిన్ అయినాం ఈ స్కూల్లో. మేము జాయిన్ అయినప్పుడు కనీసం ఇంకా బెంచెస్ లేవు, బోర్డ్స్ లేవు, ఏం లేవు. కింద కూర్చొని చదువుకునే వాళ్ళం. కొన్ని రోజులకి బెంచెస్ వచ్చినాయి అండ్ బోర్డ్స్ కూడా వచ్చినాయి. టీచర్స్ చెప్తున్నది అర్థమైపోయింది. ఈ స్కూల్లో జాయిన్ అయినాక ఫస్ట్గా నేను నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్. ప్రతి టీచర్ మనకు డిసిప్లిన్ నేర్పిస్తారు. మోడల్ స్కూల్ అంటే డిసిప్లిన్ అంటే మోడల్ స్కూల్ లాగా అయిపోయింది. మాకు ఈ స్కూల్లో చాలా మెమరీస్ ఉండిపోయాయి. రైనీ సీజన్ రాగానే ప్లాంటేషన్ డే అని ఒక డే కండక్ట్ చేసి, ఆ ప్లాంటేషన్ డే రోజు ఈవినింగ్ 2 పీరియడ్స్లో ప్రతి టీచర్ అండ్ స్టూడెంట్ అందరు కలిసి ఆ చెట్లన్నీ నాటినాం. ఆ చెట్లన్నీ ఈరోజు పెద్దగా అయినాయి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ చిన్నప్పుడు వీప్ మీద కొట్టిన టీచర్స్ ఈరోజు మా భుజం తట్టి వెళ్ళండి రా అని చెప్తున్నారు. చెప్తే వినకపోతే చేతి మీద కర్రతో ఎర్రగా అయ్యేలా కొట్టిన టీచర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చి మరి బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్ అని చెప్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? మన పేరెంట్స్ తర్వాత మనం జడ్జ్ చేసే రైట్స్ ఉన్నది ఓన్లీ టీచర్స్ మాత్రమే. మనం సక్సెస్ అయినాక హ్యాపీగా ఫీల్ అయ్యేది కూడా మన పేరెంట్స్ అండ్ టీచర్స్ మాత్రమే. మళ్ళీ మేము పూర్తిగా సక్సెస్ అయ్యి ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ టీచర్స్కి వచ్చి ప్రతి ఒక్కరికి మేము సక్సెస్ అయినామని చెప్పుకుంటాం. చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్తో, ఈ టీచర్స్తో. మాకు చెప్పుకుంటూ పోతే ఒక మూవీ కూడా తీయచ్చు. సో ఇప్పటివరకు ఇది చాలు. మమ్మల్ని భరించి మాకు డిసిప్లిన్ నేర్పించి మాకు ఈ స్టడీ చెప్పిన ప్రతి టీచర్కి థ్యాంక్ యూ సో మచ్. It was a sunlit afternoon like any other when the school bell echoed warmly through the corridors, signaling the end of the classes for the day. But the routine was pleasantly disrupted by an unexpected visit. A wave of excitement and curiosity swept through the faculty rooms as a vibrant group of alumni, 7 spirited individuals from a cohort of more than 90, made their way to the school, determined to express their gratitude. Their enthusiasm was palpable, a reminder that the teacher-student bond is not merely confined to the textbooks and lessons, but is woven into the fabric of life itself. As the alumni entered the familiar hallways, the teachers watched with joy as laughter cascaded like melodious notes. These young adults were not just reliving memories, they were reigniting the magic of camaraderie that had once filled the air with bright smiles and infectious energy. Hello everyone, myself Vivek Arempula. నేను టీజీ మోడల్ స్కూల్లో 17-18 బ్యాచ్ నాది. నేను టీజీ మోడల్ స్కూల్కి 2013లో నా 6th క్లాస్ అప్పుడే స్టార్టింగ్ లెవెల్లో, అంటే అప్పుడు స్కూల్లో రానికి భయం ఉండేది. ప్లస్ టీచర్ చూసినప్పుడు చాలా భయపడ్డా. అంటే వాళ్ళని చూసేలోగా అమ్మ ఏదో తెలియని ఒక ఫీలింగ్ ఉంటుండే. ఎట్లా కొడతారో, చదువుకుంటుంటే ఎట్లుంటుందో, ఈ స్కూల్లో ఉంటున్నా పోతాం, నాకు అంత క్లారిటీ లేకుంటుండే. ఆ టైంలో
బట్ ఒక 1 year అయ్యాక సార్ మేడం చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా, ఇంత హ్యాపీగా చూసుకుంటారా, అంటే ఒక ఎలా అంటే వాళ్ళ పిల్లలని ఎట్లా చూసుకుంటారో మమ్మల్ని కూడా స్టూడెంట్స్ని కూడా అట్లా చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చూసి వచ్చా అలాంటి టీచర్స్ మేడం మాత్రం నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. ఎప్పుడైనా మెమొరబుల్ ఉంటుంది వాళ్ళతోని. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఈ వీడియో తీయడం, అంటే మీకోసం మీకు చెప్పాలి కదా స్కూల్ ఏం జరిగింది, మేము సీనియర్, ఇప్పుడు మేము స్కూల్లో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం చేసాం, చాలా ఉన్నాయి. బట్ టీచర్స్ అండ్ సార్ నాకు ఎంత అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా ఎప్పటికైనా నేను ఎప్పటికీ వాళ్ళని మర్చిపోను. అండ్ ఎన్ని మెమొరీస్ ఉన్నాయంటే స్కూల్లో నా లైఫ్లో 6th to 10th దాదాపు చాలా మెమొరీస్ ఉన్నాయి. ఐఎమ్ లక్కీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఆ స్కూల్ చదవడం. నేను ఫస్ట్లో అనుకున్నా, అరే ఇందులో మ్యాక్సిమం ఒక 5 months ఉంటామేమో, ఎమ్మటే వెళ్ళిపోతా అనుకున్నా నేను మ్యాక్సిమం. అంటే నా మనసులో నేను అలా అనుకున్నా. బట్ ఇంత మెమొరబుల్ ఉంటుంది అనుకోలే నేను అసలు. ఎంత అంటే అసలు స్కూల్ ఇచ్చిపెట్టడానికి కూడా నాకు ఏదో ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న స్కూల్కి వచ్చినప్పుడు తెలియని ఏదో ఫీలింగ్ ఉంది. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఏమేమి మిస్ అయినానో మళ్ళీ అవి గుర్తు చేసుకున్నాం. క్లాస్కి వెళ్ళి మేడాలను కలిసి, వాళ్ళు అసలు టీచర్సే కాదు, ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళు అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని. అంటే మేము ఉన్నప్పుడు మమ్మల్ని అంత బాగా చూసుకున్నాం. 2017-18 బ్యాచ్ అంటే అదొక వేరే లెవెల్. ఇక మేడల్కైనా సార్లకైనా మాకంత వాళ్ళతో అంత బాండింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ టీచర్స్ అండ్ మేడమ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీ వల్ల నేను ఇక్కడ ఉన్నా. ఇప్పుడు నేను వెబ్ డిజైనింగ్ కోచింగ్ తీసుకుంటున్నా, యాప్ డెవలప్మెంట్ అండ్ డిజైన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇక మాటలు రావటం నాకు చెప్పడానికి థ్యాంక్ యూ. They transformed the very atmosphere of the school, reminiscent of the joyful days spent learning and growing together. To witness their reverence for their teachers was a sight to behold. The teachers stood in awe as the students showered them with heartfelt songs and energetic dances. Each note sung inspired nostalgia, while every step danced revealed a shared history built on hard work and dedicated support. Initially taken aback by the surprise, the teachers soon joined in on the revelry, letting go of their roles of the authority and embracing the joy of the moment. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ గడ్డ మహేష్. నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నానండి, టీజీ మోడల్ స్కూల్, 2017-18 బ్యాచ్. ఈ స్కూల్లో ఉన్న మెమోరీస్ని మీతో పంచుకోవాలనిపించిందండి. ఈ స్కూల్లో ఉన్న మెమోరీస్ అంటే స్కూల్ క్లాస్ రూమ్, బెంచెస్, ప్లే గ్రౌండ్లో ఉన్న మెమోరీస్ అంటే చాలా వేరండి నాకు. అలాగే స్కూల్ మన టీచర్ల వాళ్ళతో ఉన్న మెమోరీస్ అంటే చాలా వేరు అండి. ఎందుకంటే నేను 2013లో జాయిన్ అయ్యాను, 6th క్లాస్. నేను 1 to 5th తెలుగు స్టాండర్డ్ అని, ఇంగ్లీష్ 6th క్లాస్కి వచ్చేలోపు ఇంగ్లీష్ మీడియం అంటే చాలా భయం వేసిందండి స్టార్టింగ్లో. ఎట్లా ఇంగ్లీష్ మీడియం ఏంటో, తెలుగు మీడియం చదువుకుని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎట్లా ఏంది అనే, టీచర్లు ఎలా ఉంటారో, ఎట్లా తిడతారో కొడతారో అనే భయం ఉండేనండి చాలా. కానీ ఈ స్కూల్లో టీచర్లు చదువు చెప్పే విధానం చూసి ఆ భయం అనేది పోయిందండి. ఎందుకంటే నాని అంటూ ఎంతో సంతోషంగా చెప్పేవాళ్ళండి. ఎంతో చికాకు పడకుండా చెప్పేవాళ్ళండి. కొంచెం గిట్ట మేము ఎంతో అల్లరి చేసినా గిట్ట కొంచెం గిట్ట చికాకు పడకుండా చెప్పేవాళ్ళు మన టీచర్స్ చదువు. అందుకే టీచర్లతో ఉన్న బాండింగ్ అంటే చాలా వేరు అండి. అసలు ఈ ప్లే గ్రౌండ్లో టీచర్స్తో మాట్లాడే, ఏ ఫెస్టివల్ వచ్చినా గిట్ట ముందుండి, అరే నాన్న నువ్వు ఉండి చేయరా మీరు బాగా చేస్తారు. మా బ్యాచ్ని అయితే చాలా ఎంకరేజ్ చేసేదండి. అరే మీరు చాలా ఎనర్జీగా ఉన్నారా, మీరు ముందుండి చేయాలి అని చాలా ప్రోగ్రామ్స్లో మేము బాగా ముందుండి చేసేవాళ్ళమండి. ఎంతో హ్యాపీగా అనిపించేది. ఈ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధ వేసిందండి. ఈ టీచర్స్ మిస్ అవుతున్నాం, స్కూల్ బెంచెస్, క్లాస్ రూమ్స్ అని చాలా మిస్ అయిపోయాము. ఎంతో బాధ అనిపించేది. స్కూల్లో జాయిన్ అయినాక ఎంత బాధ అనిపించిందో, స్కూల్ వెళ్ళేటప్పుడు గిట్ట అదే బాధ అనిపించిందండి. స్కూల్ జాయిన్ అయ్యేటప్పుడు ఎంత బాధపడతామో, ఈ స్కూల్లో నుంచి మేము వెళ్ళిపోయేటప్పుడు గిట్ట అంతా డబుల్ బాధపడ్డామండి. ఈ స్కూల్లో ఉన్న మెమోరీస్ అంటే చాలా వేరు అండి. థ్యాంక్ యూ సార్ అండ్ టీచర్స్ నాకు
ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. The climax of this touching event came as the students presented mementos and shawls to their teachers. As they placed these tokens of gratitude around their mentors' shoulders, the teachers felt a profound sense of fulfillment and pride. The shawls, vibrant and beautiful, symbolize the unity of their shared experiences and profound impact these teachers had on shaping their lives. I never thought we would ever come back like this, exclaimed one of the alumni, shimmering with enthusiasm. హలో ఫ్రెండ్స్, నా పేరు లునావ్ నవీన్. నేను చదువుకునేసి టీచింగ్ మోడల్ స్కూల్. నా బ్యాచ్ వచ్చేసి 2017-18 బ్యాచ్. 2013లో 6th క్లాస్. టీచర్స్ గురించి చెప్పాలంటే, టీచర్స్ కదా వాళ్ళు మమ్మల్ని చిన్న పిల్లల లెక్క చూసుకునే మా పేరెంట్స్ వాళ్ళు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ టీచర్స్, మీ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. Life gets busy and memories fade, but our teachers enabled us to dream, to believe in ourselves. This is the least we can do to show our gratitude. For the teachers, witnessing such sincere expression of appreciation brought tears to many eyes. It reminded them of the incredible task they undertake, not just to impart knowledge, but to inspire and nurture their students. The evening crescended with heartfelt speeches, recounting unforgettable classroom moments, laughter over silly mishaps, and deep reflections on the lessons that transcended academic subjects. This uplifting reunion captured the essence of what it means to be connected by more than just the curriculum. It illustrated that teachers have an indelible mark, one that stays with their students as they navigate the complexities of adulthood. As the sun dipped below the horizon and laughter mingled with the last echoes of music, the teachers bid farewell to their former students, their hearts filled with pride and joy. The reunion was not merely a nostalgic visit, it was an affirmation of a journey that began in the classrooms of Telangana Model School, Atmakures, and continues to flourish in their hearts. In the moments of joy and reflection, teachers are reminded that no matter how far life takes their students, they will forever carry the invaluable lessons learned and indomitable spirit bestowed upon them. As they continue to inspire the next generation, these teachers celebrate the past, knowing it shapes the future. This is the story of the teachers of TGMS Atmakures, who were honored and celebrated by their students in a way that transcends time and space, reminding us all of the powerful and lasting impact of the teachers. Hello everyone, I am Sandeep Boda. I am one of the students from 2017 to 18 batch. Officially section A, roll number 21, TS Model School. ఇదేనండి నా చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ రిజర్వ్ చేసి ఉంచిన రిజర్వ్ బ్యాంక్. ఈ స్కూల్లో ఉన్న బెంచ్, బోర్డ్, బుక్స్, డోర్స్, విండోస్ ఇవన్నీ కేవలం వస్తువులు అయితే కాదండి. ఇవి నేను నా జూనియర్స్కి వదిలేళ్ళే నిధి నిక్షేపాలు, మీరు మీ జూనియర్స్కి వదిలేళ్ళే నిధి నిక్షేపాలు. ఇంకా ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసిన ఈ స్కూల్కి టీచర్స్, వీళ్ళు కేవలం టీచర్స్ మాత్రమే కాదండి. నా పర్సనల్గా 18 మెంబర్స్ నాకు టీచ్ చేసింది. ఈ 18 మెంబర్స్ ఓన్లీ టీచర్స్ అంటే నేను యాక్సెప్ట్ చేయనండి. వీళ్ళందరూ నా పేరెంట్స్. మోస్ట్లీ నా చైల్డ్హుడ్ అంతా ఉన్నది స్కూల్లోనే. నేను ఇంట్లో ఉండేది ఓన్లీ ఈవినింగ్ టైం. నేను కానీ మీరు కానీ ఓన్లీ మనం వెళ్ళేది ఈవినింగ్, మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేస్తాం. మోస్ట్లీ మన లైఫ్లో ఉన్న చైల్డ్హుడ్ టైం అంతా మనం ఈ టీచర్స్తోనే గడిపినాము. నాకైతే పర్సనల్గా టీచర్స్ నాకు పేరెంట్స్. నా స్కూల్ లైఫ్లో నేను బాగా నోటీస్ చేసింది నాకు ఇష్టమైన లైన్ అండి ఒకటి. అదేంటంటే, ఒక టీచర్ని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఎవరండి వీళ్ళంతా అంటే మా పిల్లలండి అని అంటారు. చాలా హోల్ హార్టెడ్గా అంటారు మా పిల్లలని చెప్పి. నేను ఇప్పుడు గర్వంగా ఈ 18 మెంబర్స్ని, ఈరోజు మన స్కూల్ స్టాఫ్ అందరినీ నా పేరెంట్స్, మా పేరెంట్స్ అనాలని ఉందండి. ఇప్పుడు నేను ఫారెన్ MBBS చేస్తున్నాను రష్యాలో. ఇక్కడ నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా
అరే నువ్వు గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నువ్వేంద్రా మాకు అందరు కాంపిటీషన్ ఇస్తున్నావు, చాలా బాగా చదువుతావు, చాలా బాగా మాట్లాడుతావు, గవర్నమెంట్ స్కూల్ అంటున్నావు, కొంత గొప్ప మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎట్లరా సాధ్యం అని నన్ను అడుగుతుంటారు అందరు. కేవలం నా టీచర్స్ వల్లనే. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండొచ్చు, కానీ నా టీచర్స్ చాలా స్ట్రాంగ్. ఇదే చెప్తాను నేను ఎవరికైనా, వాట్ ఐ యామ్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ మై డియర్ టీచర్స్. స్కూల్ లైఫ్లో నాకు చాలా పేర్లు ఉండేవి. మైకేల్ జాక్సన్ అని, శాండీ అని, డాన్సర్ అని, ఇంకా స్ప్రింగ్ అని చాలా పేర్లతో పిలిచారు మా టీచర్స్. అంటే నాకు ఆ పేర్లు రావడానికి ఒక కారణం ఉంది. నాకు డ్యాన్స్ వచ్చు, నేను డ్యాన్స్ వేయగలుగుతాను నాకు తెలీదు. స్కూల్లో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు డ్యాన్స్ వేయండి అని నన్ను టీచర్స్ మోటివేట్ చేసినప్పుడు ఒకరోజు సరే చూద్దాం, నేను కూడా వేసి చూద్దాం, నేను వేస్తానేమో అని చూద్దాం అని వేసిన. ఒకరోజు నేను పర్ఫార్మెన్స్ ఇచ్చిన, డ్యాన్స్ పర్ఫార్మెన్స్. అది అందరు చాలా బాగా నచ్చింది. అక్కడ స్టార్ట్ అయింది నేను డ్యాన్స్ కెరియర్. అక్కడ నుంచి నాన్ స్టాప్ నేను డ్యాన్స్ వేస్తూనే ఉన్నా ఈవెంట్స్ వచ్చినప్పుడల్లా. ఈరోజు నేను ఎక్కడ వెళ్ళినా నేను పర్ఫార్మెన్స్ ఇస్తే అరే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు మంచి డాన్సర్ అంటారు. అంటే నాలో ఉన్న టాలెంట్ని నాకు ఇంట్రడ్యూస్ చేసింది నా టీచర్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మై డియర్ టీచర్స్. మేబీ లైఫ్ టైం నేను మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. Today is not just a felicitation, it's a heartfelt tribute to the teachers who shaped futures, mentors who believed in potential, and the institution that stood as a beacon of knowledge and values. Let's embark on this journey of gratitude and joy as we honor the incredible teachers of Telangana Model School, Atmakuras. Very happy for me to invite the great students of 2017-18 SSC batch of TG Model School Atmakuras for August 15th celebrations of this year. Mr. Sandeep, Mahesh, Pawan, Rajesh, Vivek, L. Naveen and Latif. I really feel proud of all these 7 students who have taken the initiation of felicitating all the teachers on this special day. And I also invite all the students who have not taken time today to come and honor the teachers. And this is our invitation from principal and all the teaching staff. Please do take time and please present on August 15th celebrations on TG MS Atmakuras. This is our request and invitation from our side. Thank you and love you all. God bless you. Our pleasure, sir. Thank you so much.